రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి విజయాన్ని సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గోపీమూర్తి గెలుపొందారు. 7,745 తొలి ప్రాధాన్యత ఓట్లు గోపీమూర్తి సాధించారు. రైట్ ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి విజయాన్ని సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గోపీమూర్తి గెలుపొందారు. సుమారు 7,745 తొలి ప్రాధాన్యత ఓట్లను గోపీమూర్తి సాధించారు. రైట్ ఇక ఉభయ గోదావరి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా గోపీమూర్తి అత్యధిక మెజారిటీని సాధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు కాకినాడ నుండి అందిస్తారు. కామేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాల సాధించారని చెప్పి మాత్రం సాధించారు. ఈ సంబంధించిన మంత్రితో చెప్పండి. ఉమ్మడి ఉభయ గోదావరి ఎన్నికల్లో మీరు భారీ నుంచి గెలిచారు. అంటే గతం కన్నా ఇక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే మీ గెలుపు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గెలుపు ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు ప్రజాస్వామ్య విలువలకి పట్టం కట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ శాసన మండలి అనేది ఒక రకంగా రాష్ట్రంలో పెద్దల సభ ఉంది. ఇటువంటి పెద్దల సభ శాసనసభ ఏదైనా ఒక్క మార్గంలో వచ్చినటువంటి సందర్భంలో అటువంటి బిల్లుల్ని ఏదైతే ప్రజానికానికి అనుకూలంగా పాలకుల యొక్క ఆలోచనని ప్రజల వైపు మార్చడానికి ఉపయోగపడే సభకి ఇటువంటి సభకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్కి టీచర్లకి కొన్ని స్థానాలు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇటువంటి ఎన్నికల్లో కూడా ఈ రోజున రైట్